హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ అయిపోతుంది మీతో ఇలా మాట్లాడి అన్నమాట. ఎందుకంటే మిడిల్‌లో అమ్మమ్మ చనిపోయారు. సో, ఆడికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత మా బాబుకి 9 మంత్స్ పడ్డది. సో, పుట్టెంటుకలు తీయించడానికి అని చెప్పి తిరుపతికి వెళ్ళేసి వచ్చాము. సో, అలా కొన్ని కొన్ని వర్క్స్ ఉండడం వల్ల నేను ఇలా మీతో డైరెక్ట్‌గా మాట్లాడలేకపోయాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ చూస్తేనే అర్థమైపోయిందన్నమాట ఎప్పుడుదని చెప్పేసి. ఇది బతుకమ్మ రోజు వీడియో అన్నమాట. మన ఎంగిల్ పూల బతుకమ్మ, చిన్న బతుకమ్మ రోజు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడము. మమ్మీ వాళ్ళకి బతుకమ్మ లేదు అండ్ అత్తయ్య వాళ్ళు ఏపీ కాబట్టి ఆఫ్కోర్స్ వాళ్ళకి బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి ఉండదు. సో నేను పండుగలన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చిన్నోడు కడుపులో ఉండడం వల్ల ఏ పండుగలు స్టార్ట్ చేయలేకపోయాను. సో ఈ ఇయర్ నుంచి అన్నీ చేసుకుందాం అనుకున్నా. సో మా హస్బెండ్ అడిగితే నీకు నచ్చినట్టు నీకు ఏమేమి చేసుకోవాలనిపిస్తే అన్నీ చేసుకో, నేను ఏది వద్దని చెప్పను అని చెప్పారు. సో అందుకనే నాకు నచ్చినట్టు నేను ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అండ్ కన్ఫామ్గా చేసుకుంటాను కూడా. సో కొన్ని బంతిపూలు అండ్ కింద మా ఓనర్ సిస్టర్ ఇంకొన్ని ఫ్లవర్స్ ఇచ్చింది. అలా చేసి ఇలా బతుకమ్మ పేర్చాను అన్నమాట. ఫస్ట్ టైం పేర్చడం ఆయన కూడా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. పెద్ద బతుకమ్మ కన్నా చిన్న బతుకమ్మ చాలా బాగుంది కదా. అండ్ నేను బతుకమ్మకి వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇది మమ్మీ శారీ, 15-20 ఇయర్స్ బ్యాక్ శారీ అన్నమాట తనది. ఫుల్ వర్క్ చేసి ఉంటుంది. మీకు శారీ ఈ వీడియోలో అంత డీటెయిల్గా కనిపించదు. నేను నెక్స్ట్ ఏదైనా వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళు కూడా మాతోనే ఉండే. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్స్ చూడడం అన్నమాట. సో అత్తమ్మ, నేను అండ్ మా వదిన, మా తోటికోడలు మేమందరం ఇలా సింపుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం చేసుకున్నా చాలా బాగా అనిపించింది. మా ఓనర్ సిస్టర్ అండ్ వాళ్ళ మదర్, తెలిసిన ఇంటి ముందు పాప అండ్ మా అత్తయ్య మేము ఇలా గేట్ ముందు పెట్టి బతుకమ్మ ఆడుతున్నాం అన్నమాట. ఆ రోజు ఫుల్ వర్షం వస్తుంది. ఇక కొద్దిగా తగ్గాక వెళ్ళాడం అండ్ ఆ రోజే అత్తయ్య వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇంటికి. సో వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయారు మా తమ్ముడు. ఇంతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్